చాలామంది చెప్తూ ఉంటారు ఎనీ ఫ్రూట్ అన్న మాది ఊజీ కొట్టిందన్న కాయ సొట్ట పోయిందన్న అని చెప్పి. సో ఊజీ కొట్టుకోకుండా ఇలాంటి డబ్బాలు పెట్టుకోమని చెప్పే కదా. దీంట్లో పురుగులు ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. అలాగే కాయలు సొట్టపోకుండా పూత పిందె బాగా రావడానికి మనం ఫార్ములా 7 కానీ ఫార్ములా 4 కానీ బోరాన్ కానీ బాగా ఎక్కించుకోవాలా. ఓకేనా, ఒకసారి డబ్బా చూపిస్తా. సో ఇదే ఈ డబ్బా. ఇలాంటి డబ్బాలు పెట్టడం వల్ల డాగీగా ఊజీ ఇదంతా ఇందులోకి పోయి లోపలికి పోతుంది. లోపల బిస్కెట్ ఉంటుంది. ఈగలు ఎన్ని ఉన్నాయో లోపల చూపిస్తా చూడండి. చూడండి, అంటే చాలామంది అంటూ ఉంటారు అన్న ఈ తేనెటీగలు కదన్నా అని. బాగా గమనించండి, ఈ తేనెటీగలు కాదు. బిస్కెట్ స్మెల్ కోసం ఇందులోకి వస్తాయి. ఇవి తేనెటీగలు కాదు, కందిరీగలు కాదు. ఇవి ఒక రకమైన జాతికి చెందినటివి. కొంతమంది తేనెటీగలు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఉన్న ఫ్రూట్ సెట్టింగ్ బాగుంటుంది అంటారు. వీటి వల్ల సెట్టింగ్ ఏమి ఉండదు. సో ఇవి పెట్టడం వల్ల మనకు కాయ అనేది చూడండి ఎంత నాణ్యత ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా, బాయ్. నేను మీ పులివెందుల హరి, జై రైతు బిడ్డ.